నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మనకందరికీ తెలిసిన విషయమే. అండ్ తను కాలేజెస్ కూడా రన్ చేస్తాడు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి కాలేజెస్ అండ్ స్కూల్స్ కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థలను అన్నింటినీ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు మల్లారెడ్డి గారు అని చెప్పేసి కూడా మనకందరికీ తెలిసిన విషయం. ఇదంతా ఇలా ఉంటే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన కాలేజెస్లో చాలా వరకు మూవీ ఈవెంట్స్, రీసెంట్గా చాలా మూవీ ఈవెంట్స్ కూడా జరిగినాయి. అండ్ భారీ ఎత్తున విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం కూడా మనం చూసినాం. అండ్ కొన్నిసార్లు మల్లారెడ్డి గారు కూడా స్టేజ్ మీద ఎక్కేసి డాన్స్లు ఆడడము అండ్ వాళ్ళతో పాటలు పాడడము అండ్ తను కూడా ఎంజాయ్ చేయడం కూడా మనకందరికీ తెలిసిందే. విద్యార్థులు అందరినీ కూడా ఉత్సాహపరిచింది మనకందరికీ తెలిసిందే. సో ఇదంతా ఇలా ఉంటే విద్యార్థుల్లో జోష్ నింపడానికి కానీ ఇంకా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ చేసిన మల్లారెడ్డి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే సినిమా ఈవెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. గతంలో యానిమల్ మూవీకి సంబంధించి ఇట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎందుకు పెడతారు కాలేజ్లో అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అందరూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే యానిమల్ మూవీలో చాలా వరకు వల్గారిటీ ఉంది. ఈ వల్గారిటీని పిల్లలకి ఎట్లా చూపిస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. అండ్ ఇంకో పక్కన మనం రీసెంట్గా చూసుకుంటే ఏదైతే టాక్సిక్ ఉందో, కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఎవరైతే ఉన్నారో ఆ మూవీకి, యష్ మూవీకి సంబంధించి టాక్సిక్ మూవీని ఈ నెల 22వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోబోతున్నారు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో. సో దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం మేమని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే వల్గారిటీ ఉన్న మూవీస్ని ఎందుకు పిల్లల ముందు ప్రదర్శిస్తారు, పిల్లల ముందు ఎందుకు చూపిస్తారు, ఇవన్నీ మీ పబ్లిసిటీ కోసం ఎందుకు చూపిస్తారు, విద్యార్థులు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది, విద్యార్థుల మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా దేశభక్తికి సంబంధించిన మూవీస్ ఏవైనా విద్యార్థులకు చూపించి విద్యార్థుల ముందు ప్రదర్శిస్తే బాగుంటుంది. కానీ ఇట్లాంటి ఏ సర్టిఫికేట్ ఇచ్చిన మూవీస్ని ఎట్లా ప్రదర్శిస్తారు విద్యార్థుల ముందు అండ్ ఏం మెసేజ్ ఇస్తారు విద్యార్థులకు కానీ సమాజానికి కానీ అని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏది ఏమైనా ఈ నెల 22 మన కాలేజ్లో ఈవెంట్ జరగబోతుంది టాక్సిక్ ది అని చెప్పేసి కూడా మల్లారెడ్డి ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా ప్రౌడ్గా అనౌన్స్ చేసిన సందర్భంలోనే ఒక ఏ సర్టిఫికేట్ ఉన్న మూవీని ఎట్లా ప్రదర్శిస్తారు అంటే మూవీ మొత్తం కాదు, ఎట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు ఇక్కడ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. ఏది ఏమైనా ఇట్లాంటి మూవీ ఈవెంట్లని కాలేజ్లోకి అలో చేయొద్దు. అండ్ ఏవైతే మూవీస్కి సంబంధించిన పలు వేదికలు ఉన్నాయో అక్కడ వాళ్ళు జరుపుకోవాలి. కానీ కాలేజెస్కి వచ్చి జరుపుకోవడం ఏంటి అండ్ పిల్లలకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు, మీరేమైనా దేశభక్తి మూవీస్ తీస్తున్నారా పిల్లల ముందు ప్రదర్శించడానికి, పిల్లలకి ప్రీ రిలీజ్ ఈవెంట్తో వాళ్ళని ఉత్సాహపరచడానికి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా మల్లారెడ్డి కాలేజ్లో మాత్రం గతంలో చాలా వరకు మూవీ ఈవెంట్స్ జరిగినాయి. బట్ ఇప్పుడు మాత్రం స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ద్వారా చాలా వరకు వ్యతిరేకత ఎదురవుతుంది. అండ్ ఖచ్చితంగా అరికట్టాలి అండ్ ఖచ్చితంగా ఇవి ఆపాలి అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు మాట్లాడుతున్న పరిస్థితి. మరి దీని మీద సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మల్లారెడ్డి కానీ ఏం స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.